ఈ వ్యవహారం చట్టం, న్యాయం, పోలీసులు, విచారణ దీనికి సంబంధించిన అంశం ఖచ్చితంగా. అది దానికంటే ఎక్కువగా రాజకీయంగా మారినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి కావడం, సరిగ్గా 2 రోజుల ముందే కేటీఆర్ని ఉద్దేశించి చాలా ఘాటైన విమర్శలు చేయడం, దాంతో బీఆర్ఎస్ కొంచెం దీన్ని సీరియస్గా తీసుకున్నట్టుంది. లాస్ట్కి సెక్షన్లను మార్చి టైట్ చేసేంత వరకు మేము పోరాటం సాగింది. ఈరోజు ఇంకా విచిత్రంగా మీరు ఎక్కడ గోడల మీద చూస్తున్నాను చాలా పోస్టర్లు కనిపించట్లేదని. అంటే ఆయన కొడుకు చేసిన తప్పుకి బండి సంజయ్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనో లేకుంటే రాజకీయంగా ఆయన డ్యామేజ్ చేయాలని ఎవరో కుట్ర చేస్తున్నారనే వెర్షన్లో ఆయన మాట్లాడుతున్నారు. ఫస్ట్ కళ్యాణ్ గారు, కేటీఆర్ గారి మీద ఏదైతే స్టేట్మెంట్స్ బండి సంజయ్ గారు చేసిరో అవివేకమైన స్టేట్మెంట్స్, కానీ దాన్ని దీనికి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా బీఆర్ఎస్ కాకపోతే ఆ బాధితురాల పక్షాన ఎవరు నిలబడాలో మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అనంటే మొత్తం ఒక వ్యవస్థ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా వీడియోలు కానివ్వండి, ఇవాళ బండి భగీరథే ఆ అమ్మాయికి సంబంధించిన ప్రైవేట్ ఫొటోస్ని రిలీజ్ చేస్తున్నాడు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 6 రోజుల నుంచి అరెస్ట్ చేయనందుకు, ఆయనకు ఆ అవకాశం ఇచ్చినందుకు, ఆయన అడుగుతున్నట్టు ఇంకొక 2 రోజులు అనుకోండి కళ్యాణ్ గారు, ఆయనకి ఇంకో 2 రోజులు అవకాశం ఇస్తే మొత్తం క్యారెక్టర్ అసాసినేషన్, కరియర్ అసాసినేషన్ కూడా చేసేస్తారు. ఇవాళ ఆ అమ్మాయి పక్షాన ఎవరు మాట్లాడాలి? ఒకవేళ మీకు అట్లా అనిపిస్తుంది బీఆర్ఎస్ మాట్లాడుతుందంటే బరాబర్ ఆ అమ్మాయి గురించే కాదు, ఎందుకు హైదరాబాద్ల గురించి మాట్లాడడం, మూసీ బాధితుల గురించి మాట్లాడడం, లగచర్ల రైతుల గురించి మాట్లాడుతున్నాం, ఇవాళ అదే అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే బండి సంజయ్ గారు హోంమంత్రిగా ఉంటూ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వేదికను కూడా వాడుకున్నారు కదా, ఆ వేదికలో మాట్లాడారు. ఇవాళ హనుమాన్ జయంతి, ఆంజనేయ స్వామి కార్యక్రమంలో కూడా మీరు దాని గురించి మాట్లాడుతున్నారు. మీరు మీ కొడుకు గురించి క్లీన్ చిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక హోంమంత్రిగా మీరు నేను దహనం చేస్తా, దగ్ధం చేస్తా, వాళ్ళు అంతు చూస్తానంటే ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం. నేను ఫస్ట్ మీకు కృతజ్ఞతలు, థ్యాంక్ యూ చెప్పాలి మేము. ఎందుకంటే రేపు బెయిల్ చర్చ ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా బెయిల్కి ముందు ఇవాళ జరిగే చర్చ, మా వాదన ఏంటంటే రేపు బండి సంజయ్ గారు అబ్బాయి బండి భగీరథ్కి బెయిల్ దొరకొద్దు. అలాగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కంటెస్ట్ చేస్తుందా మాకు తెలియదు, కానీ బెయిల్ దొరకొద్దు. ఎందుకు చెప్తారు? ఒక్క నిమిషం, బెయిల్ దొరకాలా వద్దా అనేది పార్టీలు డిసైడ్ చేస్తాయా? పార్టీలు డిమాండ్ చేస్తాయా? పార్టీలు డిమాండ్ చేసిన పని లేదు. నేను అనేది ఏంటంటే మేము సిటిజన్స్ ఆయన శిక్షించాలని మీరు అనొచ్చు, కానీ బెయిల్ దొరకవచ్చు అని ఎందుకు చెప్తారు? దానికి కారణం ఉంటుంది. నేను ఒక లీగల్ గ్రాడ్యుయేట్ గా చెప్తున్నాను, ఒక వకీల్ గా చెప్తున్నాను. బెయిల్ విషయంలో మీరు నిష్ణాతులు లేదు. ఎందుకు చెప్తారు? బెయిల్ మీదనే ఉంది, బెయిల్ మీదనే ఉంది. అదే కళ్యాణ్ గారు, నేను ఎందుకు అంటున్నాను అంటే ఇవాళ వాళ్ళ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అని స్పష్టంగా కనబడుతున్నది. ఈ 6 రోజులు మీరు ఇప్పటి వరకు కూడా మీరు ఒకటేంటంటే విచిత్రం, ఇందులో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ ఇస్తుంది. ఇదేమి 35(1) BNS ఇవ్వాల్సిన కేసులు కావు ఇవి. పాక్సో అన్ల సెక్షన్స్ ఉన్నాయి. మేము అడిగిన తర్వాత, మేము డిమాండ్ చేసిన తర్వాత, ధర్నాలు చేసిన తర్వాత ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీరు వాటి సెక్షన్స్ ని మార్చారు. నంబర్ 1. నంబర్ 2, గౌరవ డీజీపీ సివి ఆనంద్ గారు ఏమంటారంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం పోలీస్, తెలంగాణ పోలీస్ మొత్తం పరేడ్ గ్రౌండ్ దగ్గరనే ఉండే, మిగతా ఎక్కడ మా దగ్గర పోలీస్ లేకుండా, అందుకే మేము ఆయనను అరెస్ట్ చేయలేదు. సార్ ఇవాళకి ఈ సాయంత్రానికి 3 రోజులు అయింది నరేంద్ర మోదీ గారు ఢిల్లీకి వెళ్ళిపోయి, కానీ అయినా కూడా మీరు ఆయనను అరెస్ట్ చేయలేకుండా వెయిట్ చేస్తున్నారు. ఇవాళ మొత్తం కూడా క్యారెక్టర్ అసాసినేషన్. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? మొత్తం కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ ఆ అమ్మాయి మైనర్ కాదు అని ఒక చర్చ, ఆ అమ్మాయి సిగరెట్ అంటారు, ఆ అమ్మాయి రేషన్ కార్డ్ అంటారు, ఆ అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ అంటారు. అసలు ఇది ఏం చర్చ? ఇది ఈ ట్రయల్ ఏంటిది? బండి సంజయ్ గారు ఏకంగా కూడా ఇవాళ వారి హోంమంత్రి హోదాను ఉపయోగించుకుంటున్నారు అని కనబడుతున్నది కదా. సో ఇవాళ మేము ఒకటే అంటున్నాము, ఈ అబ్బాయికి ఇలాగే బెయిల్ వస్తే ఇక ఏం చేస్తారు? బెదిలేసి, అంతు చూసి, దహనం చేసి ఈ మొత్తం కేసును కూడా నీరుగార్చే విధంగా చేస్తారు బండి సంజయ్ గారు స్పష్టంగా కనబడుతుంది.